వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. బిగ్ బ్రేకింగ్ తో నేను మీ ముందుకు వచ్చాను. హైదరాబాద్ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్ ను ప్రశ్నిస్తూ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. మై డియర్ డాడీ అంటూ 6 పేజీల లేఖ రాసిన కవిత పార్టీ లీడర్స్ కి యాక్సెస్ ఇవ్వడం లేదన్న అంశాన్ని ప్రస్తావించారు. అలాగే భారతీయ జనతా పార్టీతో పొత్తుపై కూడా సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదంటూ కవిత లేఖలో ప్రస్తావించారు. ఈ 6 పేజీల లేఖలో పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ అంటూ ఫీడ్బ్యాక్ అంటూ కవిత లేఖ సంధించడం అనేది ఒక సెన్సేషనల్గానే మనం చెప్పుకోవాలి. పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ డీటెయిల్డ్గా కవిత లేఖ రాశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఎమ్మెల్సీ కవిత తన తండ్రి అలాగే మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ను ఉద్దేశించి రాసిన లేఖ చాలా కీలకంగా ఉంది. చాలా కీలక అంశాలను ప్రస్తావించారు. కేసీఆర్ అటు ఓడిపోయిన తర్వాత ఈ ఏడాదిలో చేసిన వ్యాఖ్యల్లో ఏవి పాజిటివ్గా ఉన్నాయి, ఏవి నెగిటివ్గా ఉన్నాయి, ఫీడ్బ్యాక్ ఏంటి అన్న అంశాలని సుదీర్ఘంగా 6 పేజీల లేఖలో కవిత ప్రస్తావించడం అనేది ఒక కీలక పరిణామంగానే మనం చూడాలి. గత కొద్ది రోజులుగా అటు బీఆర్ఎస్ కార్యక్రమాలకు అలాగే పార్టీలో ఉన్న కొన్ని పరిణామాల నేపథ్యంలో కవిత అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమె రాసిన 6 పేజీల లేఖ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది, నిజంగా ఆమెలో అసంతృప్తి ఉందా, లేదంటే పార్టీలో సుశిక్షితమైన కార్యకర్తగా పార్టీలో ఉన్న విషయాలను మాత్రమే తన తండ్రి దృష్టికి తీసుకొచ్చారా, లేదంటే దీని వెనక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా, భవిష్యత్ వ్యూహం ఉందా, ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత సంబంధించి పార్టీలో కీలక నేతగా ఉన్నారు. అలాగే కీలక తెలంగాణ జాగృతి నేతగా కానీ అలాగే పార్టీ కార్యకలాపాల్లో కానీ నిజామాబాద్ బీఆర్ఎస్ రాజకీయాల్లో కానీ ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో 6 పేజీల లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది, కేవలం పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ ఎందుకు ప్రస్తావన చేయాల్సి వచ్చింది, కేవలం పార్టీ శ్రేయస్సును కోరి మాత్రమే ఆమె లేఖ రాశారా, లేదంటే దీని వెనక వేరే వ్యూహం ఉందా, లేదంటే ఆమెలోని ఆవేదన అసంతృప్తి ఉందా, దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అన్నది చాలా కీలకంగా మారింది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత తన తండ్రి బీఆర్ఎస్ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి 6 పేజీల లేఖను రాశారు. పార్టీకి సంబంధించి పాజిటివ్ నెగిటివ్ బ్యాక్ ఫీడ్ అంటూ ఆమె రాసిన లేఖ ప్రస్తుతం ఇప్పుడు సెన్సేషన్గా మారింది. దీని వెనక వ్యూహం ఏమైనా ఉందా, లేదంటే ఆమెకి అసంతృప్తి ఉందా, కేవలం కార్యకర్తగానే పార్టీలో ఉన్న విషయాలను తండ్రి దృష్టికి తీసుకురావాలనుకున్నారా? మరిన్ని వివరాలు అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎమ్మెల్సీ కవిత తన తండ్రిని ఉద్దేశించి రాసిన 6 పేజీల లేఖ వెనక వ్యూహం ఏమైనా ఉందా, ఆమెలో ఏమైనా అసంతృప్తి ఉందా, లేదంటే కేవలం ఒక కార్యకర్తగా మాత్రమే తన తండ్రి దృష్టికి విషయాలు తెద్దామనుకున్నారా? సతీష్, ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ రాష్ట్ర లేఖ అనేది కలకలంగా మారింది ఖచ్చితంగా. ఎందుకంటే గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి కవిత వైఖరికి, కవిత వ్యవహార శైలికి, కవిత తీసుకుంటున్న కార్యక్రమాలకు మధ్య కొంత గ్యాప్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కవిత సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని విమర్శలు వచ్చాయి. మనం ఇంతకుముందే చూసాము, ఆమె చిట్ చాట్లో కూడా గతంలో ఒక 15 రోజుల క్రితం ఆమె చెప్పింది క్లియర్గా, తెలంగాణ సాధించుకుందాం భౌగోళికంగా, కానీ సామాజిక న్యాయం సాధించలేకపోయామని చెప్పారు. కేసీఆర్ పాలన విషయంలో కామెంట్లు కూడా చేశారు. ఒక రకంగా రైతు బంధు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అమలు చేస్తున్న అతిపెద్ద కార్యక్రమం. ఎకరానికి 10,000 రూపాయలు గతంలో ఇస్తూ వచ్చింది. రైతు బందే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ని గెలిపించింది, అధికారంలోకి తెచ్చిందనే ప్రచారం కూడా ఉంది. అలాంటి రైతు బంధుపై కూడా కవిత విపక్షాలు ఏదైతే విమర్శలు చేస్తున్నాయో, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చాం, ఎకరం భూమి కూడా లేని రైతు కూలీలకు ఇవ్వలేకపోయామంటూ కామెంట్ చేశారు. అంటే ఒక విపక్షాలు చేస్తున్న విమర్శని కవిత, కేసీఆర్ సొంత కూతురు కవిత చేయడం అనేది అప్పట్లోనే కలకలంగా మారింది. కవిత వ్యవహార శైలిపై అప్పట్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే కవిత ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు, ఇండియాలో లేరు ఆమె. ఈ నేపథ్యంలో ఆమె రాసిన లేఖ 6 పేజీల లేఖ ఇప్పుడు మన చేతిలో ఉంది. 6 పేజీల లేఖ అనేది ఖచ్చితంగా ఒక కలకలంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఇప్పుడు రాసిన లేఖ కాదు, వాస్తవానికి కవిత లేఖ రాశారని
ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. కేసీఆర్కు కవిత లేఖ ఎందుకు రాశారు, అసలు ఆ లేఖలో ఏముంది అనే ఒక చర్చ చాలా రోజుల నుంచి జరుగుతుంది. మనం కూడా చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించాం. అయితే ఈ లేఖ ఈరోజు బయటకు వచ్చింది. కవిత ఇండియాలో లేని నేపథ్యంలో ఇది ఎప్పుడు రాసిందంటే ఈ నెల 2వ తేదీన రాశారు. అంటే తెలంగాణ బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా వరంగల్లో 27వ తేదీ జరిగితే ఆ తర్వాత ఒక 5 రోజులకు ఈ లేఖ కేసీఆర్కు రాశారు. ఈ లేఖలో 2 అంశాలు ప్రస్తావించారు. పాజిటివ్గా అంటే ఆ కేసీఆర్ ఆ సభలో ప్రసంగించిన విధానాన్ని పాజిటివ్గా ఉన్న అంశాలను ప్రస్తావిస్తుంది. నెగటివ్ షేడ్స్ కూడా ఇందులో కొన్ని ఉన్నాయి, నెగటివ్ అంశాలు కూడా కొన్ని ఉన్నాయంటూ కవిత రాయడం అనేది ఇప్పుడు హైలైట్గా మారింది. ఎందుకంటే కేసీఆర్ కూతురు గతంలో ఎంపీగా నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. కేసీఆర్కు లేఖ రాయాల్సిన అవసరం లేదు, ఇలా సీక్రెట్గా డాడీ అంటూ లేఖ రాయాల్సిన పని లేదు. ఇది నాయకురాలిగా రాసిన లేఖగా కూడా మనం చూడకూడదు. ఎందుకు చూడకూడదు అంటే ఇక్కడ డాడీ అని ఉదాహరించారు. అంటే పార్టీ అధ్యక్షుడికో కేసీఆర్ గారికో మాజీ ముఖ్యమంత్రికో అని ఇలా లేదు, డాడీ అని క్లియర్గా ఆమె అడ్రస్ చేస్తూ రాశారు. అంటే డాడీకి కూతురు లేఖ రాయడం ఏంటి? కూతురు డాడీ కలవచ్చు, మాట్లాడవచ్చు, కేసీఆర్కి ఏదైనా చెప్పే స్వేచ్ఛ ఆమెకు ఉంటుంది. లేఖ ఎందుకు రాశారు అంటే ఇందులో ఖచ్చితంగా ఏదో కొంత కేసీఆర్కి కేటీఆర్కి లేకుంటే మిగిలిన నాయకులతో కవిత గ్యాప్ ఉందనేది ఖచ్చితంగా ఈ లేఖ అడ్రస్ చేసిన విధానంలోనే మనకు తేలుతుంది. డాడీ అంటూ లేఖ రాయడం అది దాదాపు 20 రోజుల తర్వాత ఇప్పుడు వెలుగులోకి రావడం. ఇందులో చాలా సున్నితమైన అంశాలు కూడా ఉన్నాయి సతీష్, మామూలుగా లేదు. ఈ లేఖని మనం ఖచ్చితంగా చూడాలి. లేఖలో కొన్ని అంశాలు ఆమె ఎత్తి చూపిన అంశాలు అనేది బీఆర్ఎస్ పార్టీ ఉనికికే ప్రమాదకరంగా మారేలా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఏంటంటే తనను జైలు పాలు చేసిన బీజేపీ గురించి సభలో మాట్లాడలేదు, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే విమర్శలకు సమాధానం ఇవ్వలేకపోయారు. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. అంతేకాదు మొదటి నుంచి మనం సభ జరిగిన రోజు కూడా మనం నాగేశ్వర్ గారితో ఆ రోజు విశ్లేషణలో కూడా ఈ చర్చకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు కేసీఆర్, బీజేపీని పెద్దగా చేయలేదు అనేది వచ్చింది చర్చ. అది బయట ఉన్న చర్చ అయినప్పటికీ కవిత కూడా అదే అంశాన్ని కేవలం 2 నిమిషాలు మాత్రమే మీరు బీజేపీని ప్రశ్నించారు, భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది అని సందేశం బయటకు వెళ్లేలా మీ ప్రసంగం ఉందంటూ కేసీఆర్ని ఎత్తి చూపారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఒక రకంగా తన లేఖ ద్వారా కవిత చెప్పకనే చెప్పారనుకోవచ్చు. అదే సమయంలో బీసీ రిజర్వేషన్లు 42% బీసీ రిజర్వేషన్లు అనే చర్చ బయట జరుగుతుంది, దానికి సంబంధించి మీ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావనే లేదు అంటూ ఆమె మాట్లాడారు. ఇలాంటి కొన్ని అంశాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగానే మనం చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా పాత ఇన్ఛార్జీలు ఎవరున్నారో వారికే లోకల్ బాడీ ఎన్నికల బీఫామ్లు ఇస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. అంటే కొత్తగా చేరిన వాళ్ళని ఇవ్వరా, పాత వాళ్ళకే ఇస్తారా అంటూ. అంటే కొత్త పాత మధ్య ఉన్న కొంత గ్యాప్ బీఆర్ఎస్ లో ఉంది. అంటే ఉద్యమకారులు కొత్తగా చేరిన వాళ్ళ మధ్య గ్యాప్ ఉంది కాబట్టి ఆ అంశాన్ని కూడా ఆయన ఎత్తి చూపారు ఆమె ఈ లేఖలో. ఇలాంటి అంటే పాజిటివ్ అంశాలు కొన్ని చెప్తూనే ఇలాంటి నెగటివ్ అంశాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో రాసిన ఈ లేఖ ఇప్పుడు ఖచ్చితంగా ఒక రకంగా కలకలంగా మారింది. కవిత ఏదో వేరు సతీష్ అంటే కళ్యాణ్ దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ లేఖని? అంటే కవితలో అసంతృప్తి ఉందా, లేదంటే ఆమెలో ఆవేదన ఉందా, ఆ పార్టీ సరైన దారిలో వెళ్ళటం లేదని, లేదంటే ఆమె ఈ లేఖ రాయడం వెనక ఆమె భవిష్యత్తు వ్యూహం వేరేదేమైనా ఉందా? సతీష్ ఖచ్చితంగా అంటే కవిత ఒక లైన్లో వెళ్తున్నారు అని బీఆర్ఎస్లోని చాలామంది నాయకులు అనుమానిస్తున్నారు. కవిత ఏదో పార్టీ లైన్కు విరుద్ధంగా వెళ్తున్నారు, పార్టీకి కొంత డిటాచ్ అవుతున్న వైఖరి కనిపిస్తుంది, వేరే వాళ్ళ ప్రోద్బలం కూడా కవిత వెనుక ఉండి ఉండొచ్చు అనే ఒక ప్రచారం కొంత బీఆర్ఎస్లోనే ఇంత అంతర్గతంగా సాగుతుంది. మనం చూసాం 2-3 రోజుల క్రితమే అంటే కవితకి కేటీఆర్ గ్యాప్ ఉందని, కేటీఆర్కి హరీష్కి గ్యాప్ ఉందని, కవితకి కేసీఆర్కి గ్యాప్ వచ్చిందని, ఇలా పార్టీ వర్గాల్లో నాయకుల మధ్య గ్యాప్ అనేది ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే 3-4 రోజుల క్రితం స్వయంగా హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళడం, కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు భేటీ అయి మాట్లాడుకోవడం, హరీష్ రావు కూడా కేసీఆర్ ఏది చెప్తే అది తాను తుజా చెప్పకుండా పాటించే కార్యకర్తను, కేటీఆర్కి నాయకత్వ బాధ్యతలు అప్పగించిన తాను కలిసి పనిచేస్తానంటూ హరీష్ రావు ప్రకటించడం జరిగింది. అయితే ఇంత జరుగుతున్న కవిత మాత్రం ఎక్కడా కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. తాను చేసిన వ్యాఖ్యలు, గతంలో చేసిన వ్యాఖ్యలు కానీ, రైతు బంధువు విషయంలో కానీ, లేదంటే సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఇలాంటి వ్యాఖ్యలకు సంబంధించి ఎక్కడ వివరణ ఇవ్వలేదు. అంతేకాదు ఆమె బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. బీసీ నినాదం ఎత్తుకొని జాగృతి నుంచి జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఈవెన్ పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి కూడా కవితకు పెద్దగా ఎక్కడ బాధ్యతలు అప్పగించకపోయినా కేటీఆర్తో పోటీగా కవిత కూడా 40-50 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆ పార్టీ గ్యాదరింగ్ కూడా కొంత చేశారు. అయితే జాగృతి అనే ఒక వేరు కుంపటి పెట్టుకొని పార్టీకి విరుద్ధంగా ఆమె పనిచేస్తున్నారనే విమర్శలు కూడా కొద్ది రోజులుగా వస్తున్నాయి. ఇలాంటి అంశాలకు సంబంధించి బీఆర్ఎస్లో మాత్రం చాలా రోజులుగా ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. అంటే కవిత ఏం చేయబోతున్నారు, తెలంగాణ జాగృతి పేరుతో కొత్త పార్టీ పెడతారా, అదే భారత్ జాగృతి అని పెట్టుకున్నారు, ఆ పార్టీ కొత్త పార్టీ పెడతారా, లేకుంటే ఇంకేదైనా పార్టీలో చేస్తారా, ఇంకే నాయకులతో అయినా ఆమె మాట్లాడుతున్నారా అనే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ముఖ్యంగా కవిత
బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శ ఏదైతే ఉందో సతీష్, మనం అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే రకమైన విమర్శలు కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. ఇప్పుడు కవిత రాసిన లేఖలో కూడా తనను అరెస్ట్ చేసింది బీజేపీ, అలాంటి బీజేపీ గురించి ఘాటుగా మాట్లాడకపోవడం కేసీఆర్ బాధ కలిగించిందంటూ చెప్పడం ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అని ఒక రకంగా కవిత కూడా భావిస్తున్నట్లుగానే మనకి లేఖ ద్వారా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో కవిత విషయంలో బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పరిణామం. ఎందుకంటే గతంలో మనం చూసాం సతీష్, ఆల నరేంద్ర, ఆ తర్వాత విజయశాంతి ఇలాంటి నాయకులంతా కూడా కొంత పార్టీ లైన్కు వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు కేసీఆర్ ఎలాంటి సంజాయిషి నోటీస్ ఇవ్వలేదు, ఎలాంటి వివరణ వాళ్ళ నుంచి తీసుకోలేదు, రాత్రికి రాత్రి వాళ్ళని సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కవిత లేఖ అనేది ఆ పార్టీలో కలకలం రేపుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారు, ఈ లేఖపై కేసీఆర్ లేదంటే పార్టీ వైఖరి ఎలా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఎవరు పెద్దగా మాట్లాడడానికి సిద్ధంగా లేరు. అయితే తక్కలపల్లి రవీంద్రరావు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి. అయితే మనకు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మన సతీష్ ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. రైట్ రవీంద్రరావు గారు కలవలేదు, కలిసిన తర్వాత మాట్లాడదాం. కళ్యాణ్ నేను అడుగుతున్నది ఒకటే, మీరు అన్నట్టుగా గతంలో ఆలయ నరేంద్ర, విజయశాంతి లాంటి నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు మాట్లాడినప్పుడు చెప్పి పెట్టకుండానే వాళ్ళని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసిన పరిస్థితి. కానీ కవిత పరిస్థితి వేరు. స్వయంగా ఆమె కూతురు అవ్వటం అనేది ఒక ఎత్తు అయితే ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాగే మీరు అన్నట్టుగా గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అలాగే ఎంపీ జోగినిపల్లి సంతోష్ కానీ కవిత కానీ ఈ నలుగురు పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడ్డారు, వాళ్ళకి ఇచ్చిన ప్రతి బాధ్యతను నిర్వర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో కవితపై వేటి వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా, లేదంటే వివరణ మాత్రమే కోరుతారా? మీ అంచనా ఏంటి? ఖచ్చితంగా సతీష్, అంటే కవితపై వేటు వేస్తారా వివరణ కొడతారా అనేది పక్కన పెడితే మిగిలిన నాయకులు వాళ్ళు పార్టీ నాయకులు మాత్రమే, కానీ కవిత పార్టీ నాయకురాలు కాదు. ఇక్కడ రాసిన లేఖ కూడా నాయకురాలుగా రాయలేదని చెప్పాలి మనం. ఎందుకంటే డాడీ అంటూ ఉదాహరించారు. అంటే సొంత తండ్రికి లేఖ రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కేసీఆర్తో కవితకు అంత గ్యాప్ వచ్చిందా? ఆ గ్యాప్ వల్లే లేఖ రాశారా? కొన్ని సందర్భాల్లో పొలిటికల్ మైలేజ్ కోసం కావచ్చు, పొలిటికల్ అవసరాల రీత్యా కావచ్చు, తండ్రి కూతుళ్ళైనా తండ్రి కొడుకులైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్నదమ్ములైనా ఎవరైనా వాటెవర్ వాళ్ళు లేఖలు రాసుకునే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అయితే అలా రాసినప్పుడు మాక్సిమం సతీష్ మీరు ఎక్కడైనా గమనిస్తే ఆ లేఖలు బహిరంగం చేస్తారు. అంటే ప్రెస్ మీట్ పెట్టి నేను కేసీఆర్ గారికి లేఖ రాశాను, మాజీ ముఖ్యమంత్రికి లేదంటే కేసీఆర్ గారికి రాశాను అని బహిర్గతం చేసి ప్రెస్ మీట్ కూడా పెడతారు, తండ్రి అయినా లేకుంటే బంధువు అయినా. కానీ ఈ లేఖను రహస్యంగా రాయడం, అది కూడా డాడీ అని పెట్టడం, అది ఈ రోజు అంటే కవిత ఇండియాలో లేని సమయంలో బయటకు రావడం, ఇందులో అంశాలు పార్టీ విధానాల్ని పార్టీ ఉనికిని ప్రశ్నించే విధంగా ఉండడం, అంటే ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష నేతలు రాసిన రకంగా ఉండడం అనేది ఖచ్చితంగా కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది.